సో ఎట్లా ఉంది సార్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్? మీరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూస్తే చాలా ఇవాల్వ్ అయింది. ఎస్పెషల్లీ తెలంగాణ తర్వాత. ఎప్పుడైతే 9-14 కొంచెం స్లో డౌన్ ఉండింది. బికాస్ ఆఫ్ ఉద్యమం అవ్వచ్చు, వేరియస్ రీజన్స్ అవ్వచ్చు. 14 తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారు సీఎం అయ్యాక హైదరాబాద్ రూపురేఖలు అయితే సమూలంగా మారిపోయినాయి. ఎస్పెషల్లీ కేసీఆర్ గారు వచ్చినాక రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కానీ బెటర్ అయిన తర్వాత చాలా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ హైదరాబాద్లో ఆఫీసెస్ స్టార్ట్ అయినాయి. అక్కడ నుంచి రియల్ ఎస్టేట్ బాగా ఎవాల్వ్ అయింది. అదే టైంలో మనకి ఎఫ్ఎస్ఐ రిస్ట్రిక్షన్స్ అనేవి రూల్స్ మార్చేశారు. దానివల్ల హై రైజెస్ అనేవి హైదరాబాద్లో ఎంటర్ అయినాయి. అప్పటిదాకా 10 ఫ్లోర్స్ కట్టడమే ఎక్కువ అనే టైంలోంచి 30 ఫ్లోర్స్ 40 ఫ్లోర్స్ పర్మిషన్స్ రావడము అదే గవర్నమెంట్లో స్టార్ట్ అయింది. అక్కడ నుంచే ఎవల్యూషన్ స్టార్ట్ అయింది. అట్లాగే రింగ్ రోడ్ కూడా 2007లో ఎప్పుడైతే రింగ్ రోడ్ స్టార్ట్ అయిందో, హైదరాబాద్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్ ఈ రెండిటి వల్ల హైదరాబాద్ అనేది నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. ఇండియాలో రూపురేఖలే రియల్ ఎస్టేట్ పరంగా మారిపోయినాయి. మీకు మొత్తం అవుటర్ రింగ్ రోడ్ 156 కిలోమీటర్స్ ఏదైతే చేశారో దట్ వాజ్ అ గేమ్ చేంజర్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. 360 degrees రియల్ ఎస్టేట్ గ్రో అయింది. ఎస్పెషల్లీ వెస్ట్లో ఐటీ కారిడార్ రావడం వల్ల, ఐటీ కారిడార్ టూ మెనీ ఎంప్లాయ్మెంట్ అపార్చునిటీస్ రావడం వల్ల, మైగ్రేషన్ కూడా వేరే సిటీస్ నుంచి రావడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం వెస్ట్లో బాగా పుంజుకుంది.